బనకచెర్ల భేటీలో చర్చకు రాలేదు. అఫెన్స్ కమిటీ కాదు కనుక ప్రస్తావించాలి. కృష్ణా గోదావరి జిల్లాలపై ఉన్నత స్థాయి కమిటీ టెలమీటర్ల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అంగీకారం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి చేసిండు. ఒక పక్కన బనకచెర్ల భేటీలో చర్చకు రాలేదనే నేపథ్యం ఉంది. మరో పక్కన కేటీఆర్ హరీష్ రావు అయితే ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఉంది. బనకచెర్ల సమస్య వచ్చినప్పటికీ వీళ్ళు సైడ్ ట్రాక్ చేసిండు. రేవంత్ రెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మే అటువంటి పరిస్థితి లేదు. బనకచెర్ల అంశం కూడా ప్రధానమైనటువంటి అంశమే. ఆ అంశం కూడా తేలిపోయింది. కానీ రేవంత్ రెడ్డి దాటేసుకునేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఖరారు. రాష్ట్రంలో మొత్తం 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ 5773 ఎంపీటీసీ స్థానాలు కూడా కలవు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రానే వచ్చింది. దానికి షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఉందో తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు సమరం కూడా మొదలయ్యేటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆశావాళ్ళు కూడా పెద్ద మొత్తంలో కూడా వాళ్ళ ఉనికిని కూడా కాపాడుకునేటువంటి నేపథ్యం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఎట్లా ఉండాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాజకీయాల్లో, ఒకవేళ నిజంగానే ఇదే విధంగా ఉంటే రేపొద్దున ఏ విధంగా అవకాశాలు వస్తాయి అనేటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే వాళ్ళు చాలా వరకు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికైతే మనకు సంబంధించినటువంటి త్వరలో ఎన్నికల సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా కూడా మనం చూస్తున్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్టు తెలిపింది. 12778 గ్రామ పంచాయతీలు, 1,12,00,000 వార్డులు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్లు, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ స్థానాల సంఖ్యను ఖరారు చేసింది. మొత్తం 566 జెడ్పీటీసీ మండల ప్రజా పరిషత్ స్థానాలు, అలాగే 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేసిందని చెప్పవచ్చు. ఈ స్థానాలు ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి. అయితే ఈసారి జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. ఇది 31 జిల్లా పరిషత్తులో నిర్వహించబడుతుంది. ఎంపీటీ స్థానాల సంఖ్య కూడా 5817 నుంచి 5773కు కొద్దిగా తగ్గింది. ఈ ఎన్నికల ఆగస్టులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, సెప్టెంబర్లో గ్రామ పంచాయతీలకు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడానికి తీసుకున్న చర్యగా చెప్పవచ్చు. ఈ రిజర్వేషన్ విధానం కింద గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు మండల యూనిట్లుగా, ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా యూనిట్లుగా, జెడ్పీ చైర్పర్సన్ రాష్ట్ర యూనిట్గా పరిగణించబడతాయి. ప్రభుత్వం ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయనుంది. దీనిని రాష్ట్ర గవర్నర్కి పంపించారు. ఈ ఆర్డినెన్స్ చట్టపరమైన సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులో కేవియేట్లను దాఖలు చేయడానికి సన్నాహాలు చేసింది. ఈ ఎన్నికల రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు కీలక పోటీగా ఉంటాయి. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో తమ పట్టును బలోపేతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యము.